ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన ముందుకు ఎవరిని తీసుకుని వస్తున్నాడో తెలుసా? బలవంతుడైన వాడు, నాజీరు చేయబడిన వాడు, అభిషేకించబడిన వాడు మన ముందు దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. ఈయన కూడా ప్రార్థన చేశాడు. ఎవరైనా? సంసోను. హల్లెలూయా. చిన్నప్పుడే నాజీరు చేయబడిన వ్యక్తి, అభిషేకించబడిన వ్యక్తి, కడుపులో ఉన్నప్పుడే తల్లిదండ్రులకు దూత ద్వారా తెలియచేయబడి, నువ్వు ఈరోజు ఈ విధంగా మీరు ఈరోజు నుంచి మీరు ఎట్లుండాలి, చక్కగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, మద్యాన్ని మీరు తీసుకోవద్దు, మత్తులే ఉండొద్దు అని దూత ద్వారా తెలియచేయబడిన దంపతులు ఇద్దరు. హల్లెలూయా. అయితే వారు కడుపులో ఉన్నప్పుడే, శాంసన్ కడుపులో ఉన్నప్పుడే వారు ఏం చేయబడ్డారంట? దేవుని ప్రతిష్ఠించుకున్నారు. హల్లెలూయా. అభిషేకించబడిన వ్యక్తి ఈయన శాంసన్. హల్లెలూయా. అయితే ఈ శాంసన్ చక్కగా దేవుని యొక్క మార్గాల గుండా, దేవుని యొక్క నడిపింపు గుండా వెళ్తున్నాడు. ఈయన ఎవరు తెలుసా? ఈ సంసోన్ ఎవరు తెలుసా? న్యాయాధిపతి. హల్లెలూయా. అనేక సంవత్సరాలు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు, ప్రజల్ని ఏలాడు. హల్లెలూయా. న్యాయాధిపతిగా ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఒకానొక సమయం వచ్చింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందరికీ ఒక టైం వస్తుంది. కొన్నిసార్లు అంటూ ఉంటాం, నాకు కూడా ఒక టైం వస్తుంది. నిజమేనా? నాకు కూడా మంచి దినాలు వస్తాయి, నాకు కూడా మంచి దినాలు వస్తాయి, గొప్ప దినాలు వస్తాయి. ఇప్పుడు మీరు నా గురించి ఎగతాళి చేస్తున్నారు, ఇప్పుడు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకు కూడా ఒక దినం వస్తుందని కొన్నిసార్లు ఎన్నోసార్లు మనం ఏం చేస్తుంటాం? మాట్లాడి ఉంటాం. మన నోట్లో నుంచి ఆ మాటలు వచ్చి ఉంటాయి. నిజమే కదా? అయితే ఈ న్యాయాధిపతి ఈయన శాంసన్ అంతమందికి న్యాయాధిపతిగా, ఒక జడ్జిగా ఉన్నాడు. అయితే ఈయన ఏం చేస్తున్నాడు? రెండు సందర్భాల్లో ప్రార్థన చేశాడు ఈ న్యాయాధిపతి. మనం చూసినట్లయితే రెండు సందర్భాల్లో ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా చూస్తే తాను దప్పికతో ఉన్నప్పుడు, ఆ ఫిలిస్తీన్లు కొంతమంది చంపేసిన తర్వాత చాలా దాహం వేసింది. ఎవరికి? శాంసన్కి. దప్పిక వేసినప్పుడు ఆ దప్పిక ఏం చేయలేదు, నీళ్ళు లేవు తాగడానికి. ఇంకా చనిపోయే పరిస్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన. ఎందుకంటే నా ప్రాణాన్ని మీరు, తండ్రి నా ప్రాణం పోకుండా మీరు కాపాడండి, నాకు దాహాన్ని ఇవ్వండి, తాగడానికి నీళ్ళు ఇవ్వండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా దేనికోసం ప్రార్థన చేస్తుంటే, శాంసన్ నేను చనిపోబోతున్నానయ్యా, కాబట్టి తాగడానికి నాకు నీళ్ళు ఇవ్వండి అని ఏం చేస్తున్నాడంట? తన ప్రాణం కోసము ప్రార్థన చేస్తున్నాడు. అయితే రెండవదిగా మనం చూస్తాము, రెండవదిగా కూడా ప్రార్థన చేశాడు. దాగోను గుడిలో, దేవతా గుడి స్తంభాల్లో అతన్ని ఏం చేశారంటే శాంసన్ని కట్టేశారు. కళ్ళు ఊడబెరికేసి ఆ రెండు స్తంభాలకు ఆధారంగా, గుడి ఆధారంగా చేసుకుని కట్టారు. కళ్ళు ఊడబెరికారు. బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఏం చేసి తెలుసా? వీరి శత్రువులు నా కళ్ళను ఊడబెరికారు. అయితే వీరు నేను చంపేసేయాలి ప్రభువా, వీరు నేను ఏం చేయాలి? చంపేయాలి. ఈ ఫిలిస్తీన్లందరినీ కూడా చంపేయాలి, వీరు నాకు అప్పగించండి అని, నాకు ఈసారి మాత్రమే నాకు బలంను దయచేయండి అయ్యా, ఈసారి మాత్రమే నాకు బలాన్ని, శక్తిని దయచేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, రెండు విధాలుగా ప్రార్థన చేసి, ఒకటి తన ప్రాణం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా ప్రాణాన్ని బ్రతికించండి అని ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా రెండోదిగా ఈ ప్రజలను నాకు అప్పగించండి, ఈ శత్రువులు నాకు అప్పగించండి అని ప్రార్థన చేస్తున్నాడు శాంసన్. హల్లెలూయా. నిజంగా కొన్నిసార్లు ఈ ప్రార్థన మనకు అంత, ఈ రెండో సందర్భంలో చేస్తున్న ప్రార్థన, ఆ ప్రార్థన అంత మంచిది కాదు. అంటే శత్రువులను చంపడానికి నాకు బలాన్ని దయచేయండి, శత్రువుల మీద విజయం సాధించడానికి బలాన్ని దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి అని ప్రార్థన చేశాడు. అయితే పాత నిబంధనల రోజుల్లో శత్రువుల మీద విజయాన్ని సాధించాలని కొంతమంది భక్తులు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన మంచిదే. అంటే దేవునికి విరోధంగా వారు పాపం చేస్తుంటే శత్రువుల మీద జయం సాధించడానికి కొంతమంది భక్తులు ఏం చేశారు? విజయం కోసం ప్రార్థన చేశారు. అయితే దేవుడు వారి ప్రార్థన, అంటే వారి యొక్క మనసు, ఆ ఆలోచించే విధానం మంచిది కాబట్టి ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి వారిని ఏం చేసి రక్షించాడు. శత్రువుల మీద విజయాన్ని కలగజేసే వ్యక్తులుగా వారిని చేశాడు. అయితే ప్రభువు అంటున్నాడు, ఈ కొత్త నిబంధనలు యేసుప్రభు వారు వచ్చిన తర్వాత మనం అలాంటి ప్రార్థన చేయడానికి వీలు లేదు. జాగ్రత్తగా గమనించండి. మనము ఇక్కడ శాంసన్ కట్టి ఆ గుడ్లను ఊడబెరికి రెండు స్తంభాల గుడి, దాగోను గుడికి ఆధారంగా చేసుకొని రెండు స్తంభాలను ఈచే ఆచే రెండు కట్టేశారు. ఆ పరిస్థితిలో శాంసన్ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు.
హల్లెలూయా. మొదటి ప్రార్థన మంచిదే, నాకు ప్రాణాన్ని నాకు దయచేయండి అయ్యా, నేను చనిపోతున్నాను, నేను నీళ్ళు తాకపోతే నేను మరణిస్తానయ్యా, నన్ను రక్షించండి అని ప్రార్థన చేసేయడం మంచిదే. కానీ రెండో ప్రార్థన ఉందే, ఆ రెండో సందర్భంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఆ రోజుల్లో, పాత నిబంధన రోజుల్లో మంచిదే, వారి ఉద్దేశం మంచిదే, శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి వారు చేస్తున్న ప్రార్థన మంచిదే. కానీ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత మన శత్రుల కోసం మనం ప్రేమించాలని, మన శత్రుల కోసం మనం ప్రార్థించాలని ప్రభు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా ఎంత ధన్యత, ఎంత కృపను మాకు ఇచ్చావయ్యా. ఆ రోజుల్లో వారిలాగా ప్రార్థించడానికి అలాంటి మనసు మాకు ఇవ్వలేదయ్యా. ఈరోజు అందరిని క్షమించే మనసు మాకు అనుగ్రహించావయ్యా. అందరి కొరకు, మా శత్రుల కొరకు కూడా ప్రార్థించే ఆ అద్భుతమైన మనసు మాకు ఇచ్చావయ్యా. వాటిని నేర్పిస్తున్నావయ్యా. నీకు వందనాలని మనం దేవుని స్తుతించాలి ప్రియదేని బిడ్డ. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శత్రుల ప్రాణాలను నాకు అప్పగించమని ఏం చేస్తున్నాడు? శాంసన్ అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రియదేని బిడ్డ, మనం అలాంటి ప్రార్థన చేసే వారిగా ఉండడానికి వీల్లేదు. మన మీద నింద వేసిన వారిని, మన మీద పగబట్టిన వారిని, మన మీద అనేకమైన మాటలు మాట్లాడిన వారిని, మన హింసించిన వారిని, మన మీద చెడ్డ సాక్ష్యం పలికిన వారిని గురించి కూడా మనం ఏం చేయాలి తెలుసా? వారి కొరకు ప్రార్థన చేయాలి. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. వారి గురించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా ఎంత ధన్యత, ఎంత మంచి మనసు ఉందయ్యా నీకు. ఎంతమంది ఆ రోజుల్లో, పాత నిబంధన రోజుల్లో కంటికి కన్ను, పంటికి పన్ను. హల్లెలూయా. నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా నీకు శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు పాపం చేస్తే పాపము తగిన శిక్షను అనుభవించి, ఎందుకంటే పాపం వల్ల పాపము ఏం చేస్తుంది? క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపములను కడుగుతుంది. హల్లెలూయా. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని దీని వాక్యం సెలవిస్తుంది. నువ్వు పాపం చేస్తే ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. దావీదు గురించి మీకు తెలుసు, పాపం చేశాడు, తప్పు చేశాడు. అయితే తర్వాత దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ దానికి తగిన పర్యవస్థానాన్ని దావీదు అనుభవించాడు. హల్లెలూయా. దాని తగిన శాపాన్ని పొందుకున్నాడు దావీదు. తప్పు చేశాడు, బెత్షెబతో పాపం చేశాడు, ఇంకా ఆ పాపం వెంబడి పాపం చేస్తూనే ఉన్నాడు. అది దేవుడు ఏం చేసి తెలుసా? దావీదు రహస్యంగా పాపం చేస్తే తన పిల్లలు బహిరంగంగా మిద్దెల మీద వారు ఏం చేస్తున్నట్టు పాపం చేసి, ఎంత భయంకరమైన శాపం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేని బిడ్డ, ఆ రోజులో ఆ విధంగా మనం పాపం చేసి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఈ రోజుల్లో అలాంటి దేవుడు చేయలేదు. కానీ నువ్వు ఎంత పాపం చేసినా ప్రభు క్షమిస్తూనే ఉన్నాడు ప్రియదేని బిడ్డ. ఎంత తప్పు చేసినా, నువ్వు ఎంత దేవుని విరోధంగా పాపం చేసినా నువ్వు క్షమిస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకా ఏం మాట అంటున్నాడు తెలుసా? ఇంకా ఎన్నడూ నీ పాపము నేను జ్ఞాపకం చేసుకోను. ఎంత అద్భుతమైన దయామయుడు మన ప్రభు ప్రియదేవుడు. ఎంత కనికరంతో కదలాడే దేవుడు మన దేవుడు. ఎంత కనికరం గల వాడు మన దేవుడు ప్రియదేవుని బిడ్డ. ఈరోజు ఆ దేవుని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? గర్వించాలి. ఆ దేవుని బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆ దేవుని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి అర్పణలు చెల్లించాలి. హల్లెలూయా. కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. హల్లెలూయా. ఈ శాంసన్ ఏం చేశారు తెలుసా? భయంకరమైన మనసు కలిగి ఉన్న. నేను ఇక్కడ ఇందాక చదువుకున్నాం 28వ వచనం చూడండి, 16వ అధ్యాయము. ఇక్కడ చూడండి దయచేసి, 16వ అధ్యాయం 28వ వచనంలో మాట. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులకు ఒక్కమారే దండించి పగ తీర్చుకొనని కొమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకొని నేను చూడు, ఈ మాట జాగ్రత్తగా వినండి. నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దాల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. హల్లెలూయా. చివరిసారిగా ప్రార్థన చేస్తున్నాడు.
హల్లెలూయా. శాంసన్ వీరు మాత్రమే, ఫిలిస్తీన్లు మాత్రమే చనిపోవాలని ప్రార్థన చేయలేదు. నేనును ఫిలిస్తీన్లు చనిపోవుదుముగా కానీ ఒక చేత్తో ఒకటి ఇంకో చేత్తో ఒకటి ఏం చేశాడంటే లాగాడు. ఎప్పుడైతే లాగాడో గట్టిగా బలం ఇచ్చాడు. ఆ చివరి టైంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? శాంసన్ ఏం చేశాడు? గొప్ప బలము చేత నింపాడు. హల్లెలూయా. అతనిలో స్వార్థం ఉంది కదా, శాంసన్లో ఏముంది? స్వార్థం ఉంది. అయ్యా, నన్ను ఇంత భయంకరంగా నన్ను హింసించిన వారిని, ఇంత భయంకరంగా నా కళ్ళను ఊడబెరికిన వారిని నేను మాత్రం వదిలిపెట్టను. నేను చనిపోయినా పర్లేదు, నా ఫిలిస్తీన్లు కూడా చనిపోవాలి. హల్లెలూయా. ఎంత భయంకరమైన ఆలోచన ప్రియమైన బిడ్డ. అది నువ్వు అనుకోవచ్చు, అంత భయంకరమైన ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నాడు శాంసన్. అయితే దేవుడు ఆ శాంసన్ యొక్క ప్రార్థన ఎందుకు ఆలకించాడు? ఆ చివరి టైంలో ఎందుకు దేవుడు అంత గొప్ప బలాన్ని ఇచ్చాడు? అతడు చేసిన తప్పు, అతడు చేసిన మంచి హృదయంతో ఆ పని ప్రార్థన చేయలేదు. తప్పు చేస్తుంది, తప్పు మనసు కలిగి ఉన్నాడు. అయినా దేవుడు ఎందుకు వారి ప్రార్థన విన్నాడు? మీరు ఎప్పుడైనా గమనించారా, ఆలోచించారా విషయాన్ని బట్టి? శాంసన్లో మంచి ఉద్దేశం లేదు. తన ప్రాణాన్ని కాపాడమని ప్రార్థించడం మంచి ఉద్దేశమే. అయితే రెండోదిగా అంటున్నాడు, నేనును ఫిలిస్తీన్లు చనిపోదుముగాక. ఆ మాట ఎందుకు అన్నాడు? ఆ మాట అన్నాడు సరే, ఆ మాట ప్రార్థన చేశాడు శాంసన్. అయితే ప్రార్థన చేసిన వెనువెంటనే దేవుడు అద్భుతమైన శక్తినిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అతనిలో దురుద్దేశం ఉంది, మంచి లేదు. అది ఎందుకు దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు? ఒకసారి ఆలోచించండి ప్రియమైన బిడ్డ. ఈరోజు చాలామంది కూడా, నేను ముందు కూడా చెప్పాను, దురుద్దేశంతో కూడా కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. దురుద్దేశంతో కూడా, మంచి మనసు లేదు, దురుద్దేశంతో కూడా కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. నన్ను ఇంతగా మాట్లాడిన వారి కాళ్ళు పడిపోనుగాక, వారి చేతులు ఇవిగా. కొన్నిసార్లు మనము ఎట్లుంటామంటే వారి గురించి ప్రార్థన చేస్తుంటాం, వారికి మంచి జీవితం ఉండకూడదని రకరకాల దురుద్దేశంతో మనం ప్రార్థన చేస్తుంటాం. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఏం చేస్తున్నాడు తెలుసా? శాంసన్ కూడా దురుద్దేశంతో, అతని ప్రార్థనలో మంచి లేదు. ఇక్కడ అంటున్నాడు, నేనును ఫిలిస్తీన్లు కూడా చనిపోదుముగాక. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు అద్భుతం. ఎందుకంటే ఈ శాంసన్ ఎందుకు దేవుడు జవాబిచ్చాడు తెలుసా? ఎందుకు ఆ చివరి టైంలో దేవుడు జవాబిచ్చాడు తెలుసా? ఇతడు నాజీరు చేయబడిన వ్యక్తి, అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి దేవుడి వారి ప్రార్థన ఆలకించాడు.